ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం రోజురోజుకు పెరుగుతూ ఉందా? వాళ్ళ మధ్య బంధం బీటలు వారే దిశగా ముందుకెళ్తూ ఉందా? మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య ఒక పూడ్చలేని అగాధం దిశగా వెళ్తూ ఉన్నారా? ఒకరిని మరొకరు అనుమానించే పరిస్థితి వస్తూ ఉందా? జరుగుతున్న పరిణామాలు కొన్ని పరిగణలోకి తీసుకుంటే అవుననే అనిపిస్తుంది. ఈ కూటమి బ్రేక్ అవ్వక తప్పని పరిస్థితులు రాబోతున్నాయేమో. జనసేన అధ్యక్షుడు కూడా ఆ దిశగా రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి వాళ్ళ క్యాడర్ నుండి ఎదురవ్వబోతుందేమో. నోట్ దిస్ పాయింట్, వాళ్ళ క్యాడర్ నుండి ఎదురవ్వబోతుందేమో అని క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని ఎంత పొగిడితే పొగుడుతుండొచ్చు. ఆయన ఈ పూట కొన్నది రేపు ఉండదు, రేపు పొద్దున ఉన్నది రేపు సాయంత్రానికి ఉండదు. ఆయన మాటలు ఏమి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జనసేన అధ్యక్షుడి మాటలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పొగిడినవన్నీ కూడా, అరే నాకంటే మిమ్మల్ని నమ్మానే, మిమ్మల్ని ఎక్కువ పొగిడానే, మిమ్మల్ని గౌరవించానే, మీరు ఆ మాత్రం గౌరవించరా, గౌరవం లేని చోట మేమెందుకుంటాము అని చెప్పి వెళ్ళిపోతాడు. అట్లేం లేదు. మనం ఆయన పొగడ్తలను చూసి కలికాలం ఉంటారని చెప్పి అనుకునేకి లేదు. ఒకవేళ ఆయనకు చంద్రబాబు గారిని ఎక్కువ కాలం ఆ జెండా మోయాలి అని చెప్పి ఆయనకు అనిపించిన జనసేన పార్టీ క్యాడర్ నుండి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. నామినేటెడ్ పదవుల్లో కనీస గౌరవం దక్కట్లేదు. క్షేత్రస్థాయిలో జనసేన వాళ్ళను కనీసం గౌరవించడం లేదు. చివరికి జనసేన పార్టీకి సంబంధించి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆ అధ్యక్షుడి మీదనే తీవ్రమైన అలిగేషన్స్ కదా. లోపల వాళ్ళకి ఏం జరిగిందో, జనసేన అధ్యక్షుడు ఏం చెప్పారో సీఎం గారికి, శ్రీకాళహస్తి టీడీపీ వాళ్ళకు తెలియదు. ఆమె అయితే చివరికి తన పర్సనల్ వీడియోలు చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని చివరికి జనసేన పార్టీ కరడు కట్టిన అతన్ని చంపేసిన డ్రైవర్ని కిమ్మనట్లేదు. దీనికి అందరికీ కారణం మీ పార్టీ వాళ్ళే కదా, మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని జనసేన వైపు నుంచి కనీసం ఒక ప్రశ్న కూడా టీడీపీ వైపు వెళ్ళట్లేదు. వీటన్నిటి మీద జనసేన కేడర్ చాలా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళందరూ రగిలిపోతూ ఉన్నారు. సో ఆ ప్రెజర్ జనసేన పార్టీ మీదకు ఆ ప్రెజర్ పెడుతూ ఉన్నారు. సో చాలా అంశాలు, ఇప్పుడు అమరావతికి సంబంధించి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో దానికి జనసేన బీజేపీ వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ దాని కనుక వెళ్ళకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతిని ఏమీ చేసుకోలేని పరిస్థితి. మరికొన్ని భూముల నుండి ఆ భూములను కనుక పెట్టి డబ్బులు తెస్తేనే మనం చేసుకోగలుగుతాం. ఇప్పుడున్న వాటితో ఏమీ చేయలేమని చెప్పి వాళ్ళకి అనిపిస్తున్నట్లుంది. సో ఇటు ఒక అమరావతి మీద ల్యాండ్ పూలింగ్కి వెళ్దాము అని అంటే జనసేన నుంచి అబ్జెక్షన్ ఉంది. జనసేన క్యాడర్ నుంచి జనసేన అధ్యక్షుడి మీద ప్రెజర్ ఉంది చాలా విషయాల్లో. సో ఏ విధంగా చూసినా కూడా మరెందుకో తాజాగా నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేశారు. ఏం తమ్ముళ్ళు, కులం కూడి పెడుతుందా, మతం కూడి పెడుతుందా, మనందరి కష్టాలు కులాలు మతాలు తీరుస్తాయా అన్న ఒక కామెంట్ కూడా చేశారు. ఎందుకు చేశారో దాని కాంటెక్స్ట్ ఏంది అన్నది తెలియదు. బట్ రాబోయే రోజుల్లో, ఈరోజు కాదు, నేను వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రోజే చెప్పారు, జనసేన బీజేపీ బలపడాలి అంటే తెలుగుదేశం పార్టీ బలహీనపడాలి. ముగ్గురు బలపడలేరు కదా. జగన్ కొన్న ఓటు బ్యాంకు పెరగడమే కానీ తగ్గేదేమి ఉండదు మన ఎన్నికలతో పోలిస్తే. ఏదైనా వీళ్ళు ముగ్గురే పంచుకోవాలి. సో జనసేన బీజేపీ వాళ్ళు స్వతహాకు కొంతన బలం ఎక్కువ పెరగాలనుకుంటారు కదా. వాళ్ళు పెరగాలనుకుంటే టీడీపీ కాసింతైనా తగ్గాలి. కానీ ఇప్పుడు నామినేటెడ్ పదవులు వాటిలో జనసేన బీజేపీ వాళ్ళ కోట వాళ్ళకి ఇవ్వట్లేదు అని వాళ్ళలో కానీ అసంతృప్తి ఉంది. ఆ క్యాడర్ జనసేన నాయకత్వం మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వెరసి చాలా కారణాలు ఈ కూటమి డెఫినెట్లీ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అని బలంగా అనిపిస్తుంది. మరి ఎంత ఆత్మగౌరవాన్ని ఎవరు చంపుకొని ఎంత రాజీ పడి తప్పక కలిసి ఉండే అవకాశము అవసరము వీళ్ళకి ఏమైనా వస్తుందేమో రాబోయే రోజుల్లో తెలియదు. జగన్ ఒంటరిగా ఎదుర్కోలేమని భయమే కదా. ఆ భయం కంటిన్యూ అయితే కలిసి ఉంటారేమో. ఆ భయానికి మించి ఇంకేమైనా వీళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తే విడిపోవచ్చు. చూద్దాం.